ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఒక మంచి టాపిక్ అండి. వేరే వాళ్ళు ఎవరో నా దగ్గర ప్రస్తావించారు. సరే, ఒకసారి మన ఇద్దరం డిస్కస్ చేద్దాం అనిపించింది. రెండవ పెళ్ళి, ద్వితీయ వివాహం. ఆడవారికి, మగవారికి. మగవారికి అనేది అది మనందరికీ తెలిసిన విషయమే. సామాన్యంగా జరిగిపోతూ ఉంటుంది ప్రతి ఇళ్లలో కూడా. ఎక్కడో రేర్గా ఉంటారు మళ్ళీ రెండవ పెళ్లి చేసుకోకుండా పిల్లల కోసం అలానే ఉండేవారు. ఆడవారికి కూడా చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు, చేసుకుంటున్నారు ప్రస్తుత కాలంలో. ఆ విధంగా ముందుకెళ్తున్నారు. దీనివల్ల ఇలా రెండవ వివాహం చేసుకునేటప్పుడు ఆలోచించుకోవాల్సిన విషయాలు కానీ, ముందుగా మాట్లాడుకోవాల్సిన విషయాలు కానీ, కుటుంబ వ్యవహారాలు కానీ ఏమైనా ఉంటాయంటారా? బోల్డ్ అని ఉంటాయి. పిల్లలుంటే పిల్లల బాధ్యత, అమ్మా నాన్న ఉంటే వాళ్ళ బాధ్యత, సామాజికమైన బాధ్యతలు, పాత విషయాలు ప్రస్తావించకపోవటం, అవన్నీ ఇంపార్టెంట్ కదా జయ. ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళు చిన్న వయసులో అనుకో, ఇప్పుడు 20s 30sలో వివాహాలు అనుకో, పిల్లలు లేరనుకో, అటు ఇటు కూడా. లేదా అతనికి పిల్లలు ఉన్నారు, ఆవిడకి పిల్లలు లేరు. ఆయనకి సెకండ్ మ్యారేజ్ కానీ ఆవిడకి ఫస్ట్ మ్యారేజ్ అయితే అక్కడ వేరే గోల. అక్కడ ఏమంటారు, ఈ పై ఆవిడ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తారు. కొంతమంది ఆయనకి 2 పిల్లలు ఉంటాయి, కొత్తగా చేసుకునే అమ్మాయికి పిల్లలు పుట్టకూడదని భావించే వాళ్ళు కూడా ఉంటారు. పిల్లలు లేకపోతే ఆ పై పిల్లల్ని ఆవిడ బాగా, ఈ అమ్మాయి పిల్లల్ని బాగా చూసుకోవాలనే అలాగే మాట్లాడుకుంటారు. అవునవును. ఇప్పుడు అదే అమ్మాయికి సెకండ్ మ్యారేజ్, అబ్బాయికి ఫస్ట్ మ్యారేజ్ అనుకో, అవి కూడా అవుతున్నాయి కదా కొన్ని. అలాంటప్పుడు ఈ అమ్మాయి తాలూకు ప్రీవియస్ మ్యారేజ్ హిస్టరీ గురించి వాటి గురించి మాట్లాడకూడదు. సామాన్యమైన ఎథిక్స్ కదా జయ ఇవి. ఇది జరిగిపోయిన లేదా జీవితంలో గతించిపోయిన ఒక కష్టసాధ్యమైన వ్యవహారాల గురించి మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఆ అమ్మాయికి ఏదో ఉద్యోగం ఉంది, ఆ అమ్మాయికి భర్త వైపు నుంచి వచ్చిన ఆస్తి స్వాస్తులు ఉన్నాయి, అలాంటిది ఏదైనా ఉంటే కొంచెం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఉద్యోగం ఉంటే అమ్మాయి ఉద్యోగం అమ్మాయి చేసుకుంటుంది. అమ్మాయికి పిల్లలున్న అమ్మాయిలని సెకండ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కూడా కనపడతారు మనకి. అబ్బాయికి ఫస్ట్ మ్యారేజ్, ఆవిడకి సెకండ్ మ్యారేజ్, ఒక బాబో పాపో ఎవరో ఉన్నారు, పిల్లలు ఉంటారు, అప్పుడు చేసుకుంటున్నారు. కొంతమంది అలా ముందుకొచ్చే వాళ్ళు ఉన్నారు కదా, ఆదర్శ వివాహాలు చేసుకునే వాళ్ళు. లేకపోతే అమ్మాయి మీద ఏదైనా చాలా ప్రీతి ప్రేమ కలిగి చాలా మంచి స్వభావం అయ్యి ఉండే అమ్మాయి అతనికి బాగా నచ్చి అలా కూడా చేసుకుంటారు కదా. అలాంటప్పుడు ఏంటంటే ఈ అమ్మాయి తాలూకు ఆ ముందు సంతానానికి ఇబ్బంది లేకుండా ఉండాలనే భావన మనం కలిగి ఉండాలి. దాని గురించి మాట్లాడుకోవాలి ముందే. ఈ పిల్లాడిని తల్లి దగ్గరే ఉంటాడు, అమ్మాయిని పెంచుకోవాలి, ఒక పిల్ల ఉంది, ఆ అమ్మాయిని బాగా చూసుకోవాలి, ఇవి కూడా మాట్లాడుకోవాలి. ఒకవేళ ఇద్దరికీ సెకండ్ మ్యారేజ్ అయ్యి ఇద్దరికీ కిడ్స్ ఉంటే వాళ్ళు ఏంటంటే జీవితంలో ఏదో భగవంతుడు చేసిందనుకో, లేకపోతే వాళ్ళే మోసపోయో, మ్యారేజ్ ఫెయిల్ అయ్యో, లేకపోతే మరణాలు సంభవించో ఒంటరి వాళ్ళు అయిపోతే ఈ పెళ్లి చేసుకోవటం, ఒక జీవితానికి ఒక తోడు ఏర్పరచుకోవడం అనేది చాలా స్వాగతించాల్సిన విషయమే. అదేం తప్పు కాదు ఈ కాలాన్ని బట్టి, మంచి మాటే. అయితే ఇద్దరికీ కిడ్స్ ఉన్నప్పుడు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఇతను ఆ అమ్మాయి పిల్లల్ని పిల్లల్ని చూడాలి, ఆ అమ్మాయి అతని పిల్లల్ని చూసుకోవాలి. మీ పిల్లలు నా పిల్లలు మన పిల్లలు అలా అవుతారు. అయితే ఇది ఎవరికైనా చెప్పేటప్పుడు మాట్లాడేటప్పుడు ఒక హాస్యాస్పదమైన వ్యవహారంగా ఉంటుంది, కానీ నిజంగా అందులో ఉండే వాళ్ళకి కత్తి మీద సాము. సాధారణంగా మామూలుగా భార్యాభర్తలకే పిల్లని తండ్రి కేకలేస్తేనే తల్లులు సహించలేకపోతారు ఎక్కువ భాగం. కొంతమంది తండ్రులే పిల్లల్ని ఎవరైనా ఏదనంటే సహించలేని తండ్రులు ఉంటారు. ఈ తమ పిల్లల మీద ఇంకొకళ్ళ ఆధిపత్యాన్ని, ఇంకొకళ్ళు మెయింటైన్ చేయటాన్ని సహించలేకపోతారు. వాటి మీద ముందే మాట్లాడుకోవాలి, డిస్కస్ చేసుకోవాలి, సరిగ్గా మాట్లాడుకోవాలి. కొన్ని చోట్ల పిల్లలే పేరెంట్స్ని వివాహాలకు ఎంకరేజ్ చేస్తున్న సందర్భాలు కూడా చూస్తున్నాం మనం. ఏదో ఒక పెళ్లి చేసుకుని మా అమ్మ సెటిల్ అవ్వాలి అని, అది మరీ మెచ్చుకోదగిన విషయం. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు కొంత వయసు వచ్చాక వాళ్ళ దారిని పేరెంట్స్ని వదిలేస్తారు, తల్లిని వదిలిపెట్టేస్తారు, లేదా తండ్రిని వదిలిపెట్టేస్తారు, వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళు ఒక్కళ్ళే ఉండిపోతారు. ఈ ఒక్కళ్ళే ఉండటము, అన్ని రోజులు ప్రతి సమస్యని ఒక్కళ్ళే హ్యాండిల్ చేసుకోవాల్సి రావటము, ఒంటరితనము, అందరూ తనని వదిలేశారన్న భావన కంటే తమకి నచ్చిన, తమకి అనువైనటువంటి ఏదైనా ఒక మనిషిని చూసుకుని వాళ్ళతో తమ భావి జీవితాన్ని గడపచ్చు. ఈ రెండో పెళ్ళిళ్ళు ఈ కాలానికి ప్రకారం అయితే తప్పే కాదు. ఇందులో ధర్మ సంబంధమైన వ్యవహారం ఉందంటే ఏవో ఉన్నాయి రకరకాల ధర్మాలు.
ముందు బతకడం ప్రధానమైన ధర్మం కదా, జీవించి ఉండాలి కదా మనం, ఆ జీవితం సజావుగా వెళ్ళాలి కదా. ఈ సజావుగా వెళ్ళడానికి రెండో వివాహం చేసుకోవటం మంచిది. రమగారు, ఇప్పుడు అసలు ఆడపిల్లలకి రెండవ వివాహం అనే కాన్సెప్ట్ ఇదివరకు ఉందంటారా? అంత ఎంకరేజ్మెంట్ ఉందా? కొంచెం తక్కువే చేయాలి, కొద్దిగా తక్కువే. ఎందుకంటే మన ముందు బాల్య వివాహాలు చేసేవాళ్ళు, భర్త మరణించితే ఈ పిల్లల్ని జుట్టు తీసేసి వాళ్ళు ఈ పుట్టింటికి చాకిరీకి పరిమితం చేసేవాళ్ళు, లేదా అత్తవారింట్లో చాకిరీకే కేవలం వాళ్ళు పనిచేసే యంత్రాలుగానే ఉండేవాళ్ళు. సంతానం కాదు, కనీసం సంసార సౌఖ్యం కూడా తెలియని చిన్నతనంలోనే విడో అయిపోయిన వాళ్ళని గుండు చేసేయటం, తెల్లబట్ట కట్టించడం, ఒక మల్లు పంచే, ఇంకేం లేదు, చీరలు కట్టుకోవడం అనేవి వాళ్ళ జీవితాలకు లేకుండా ఉండేది. కొన్ని తరాల పాటు ఇట్లాగే వైధవ్యాన్ని అనుభవించే వాళ్ళు ఇంకా ఎందుకు మనకు శుభాలు లేవు. వాళ్ళకి సంతానం లేకపోయినా సరే ఈ కజిన్స్లోనూ అక్క చెల్లెళ్ళలోనూ ఎవరో ఒక పిల్లాన్ని దత్తత చేసుకోవటం, ఏమైనా 10 పైసలో పావలావో వీళ్ళకి అత్తవారి నుంచి మనోవర్తి వస్తే అదో, అత్తవారికి భర్త వస్తే ఏదైనా దక్కలు పడితే అదో, ఆ పిల్లాడికి ఇచ్చి వాడి పంచన ఉండటం, ఆ పిల్లల్ని పెంచుకోవటం తప్పని విడిచి. ఇప్పుడు మరి వీళ్ళకి భవిష్యత్తు ఉండాలి కదా, మళ్ళీ తలకొరి పెట్టటాలు తద్దినాలు పెట్టటాలు కావాలనుకునేవాళ్ళు. ఇవి తప్ప ఇంకేమీ లేదు. కొన్ని కుటుంబాలు ఏ మేనల్లుళ్ళతోటో, అన్నయ్య పిల్లలతోటో, తమ్ముళ్ళ పిల్లలతోటో, అక్క చెల్లెళ్ళ పిల్లలతోటో ఉండిపోయి ఇంకా అలాగే చాకరీ చేసుకుంటూ బతకడమే. కానీ అసలు ద్వితీయ వివాహాలు ఒక 100 ఏళ్ల క్రితం అస్సలు లేవు. ఆ తర్వాత వీరేశలింగం పంతులు గారు వచ్చాక విధవా వివాహాలు కనపడడం మొదలుపెట్టాయి. వీరేశలింగం పంతులు గారు ఇంత జీవితం ఎందుకు వృధా అయిపోవాలి, భగవంతుడు బతకటానికి పుట్టితే కర్మానుభవానికి వైధవ్యం ఎలాగో వచ్చింది. ఈ జీవితం అంతా కూడా పైగా ఏమయ్యేదంటే అప్పట్లో అబ్యూజింగ్కి గురయ్యేవాళ్ళు చాలామంది. విధవలైనా కూడా ఏముంది, శరీరం మామూలుగానే ఉంటుంది కదా, భర్త లేడు కానీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళతోటి కానీ లేకపోతే బయట ఎవరి వాళ్ళైనా కానీ అబ్యూజ్ అయ్యేవాళ్ళు, లేదా వాళ్ళకే ఈ కోరికలు, సాధారణమైన మనుషులే కదా అందరూ, దాన్ని అణుచుకోలేక ఏవైనా తప్పుదారులు తొక్కటం, కుటుంబంలో ఇబ్బందులు రావటం, భ్రూణ హత్యలు అలాంటివి జరిగేవి. ఇంట్లో వాళ్ళు కనుక సహించలేకపోతే ఆడపిల్లల్ని చంపేసేవాళ్ళు కూడా, అలాంటివి జరిగేవి. ఇవన్నీ ఎందుకు? ఆమెకి ఇంకొక జీవితాన్ని ఇవ్వచ్చు కదా. ఆదర్శ వివాహాలు చేసుకునే వాళ్ళు వేలల్లో ఉన్నారు. అప్పుడు బ్రాహ్మణులు కూడా చేసుకున్నారు. ద్వితీయ వివాహాలు చేసుకున్న వాళ్ళు వీరేశలింగం పంతులు గారు అట్లా చాలామందిని ఎంకరేజ్ చేశారు. జరిగేవి అట్లా. క్రమంగా ఏమైందంటే ఆడవాళ్లే తమంతట తమ ధైర్యంగా పెళ్లికి ముందు రావటం, తల్లిదండ్రులే పెళ్లి ఫెయిల్ అయినా లేకపోతే అమ్మకి వైధవ్యం వచ్చినా వివాహానికి ఎంకరేజ్ చేసి చేయటము, అలాంటివి క్రమంగా జరిగినాయి. ఇప్పుడు ఏమొచ్చింది, చిన్న చిన్న తేడాలు రాగానే డివోర్స్ తీసేసుకుంటున్నారు, వాళ్ళే సెకండ్ మ్యారేజ్కి వాళ్ళంతటి వాళ్ళే రెడీ అవుతున్నారు. దీంట్లో ఇబ్బందులు లేవంటే ఉన్నాయి. పిల్లలు ఉంటే ఇంకా కొంచెం ఇబ్బందులు. అవును, పైగా జీవితంలో వెక్స్ అయిపోయి ఉన్నారనుకో వచ్చిన మగవాడితోటి, అమ్మో మళ్ళీ ఇంకొకటితో గడపటమా అనే భయం వచ్చేస్తుంది, జీవితం పట్ల భయం. ఇవి ఉన్న పిల్లలను చూసుకోవటమో లేకపోతే అమ్మా నాన్నని చూడాలనో ఏవో భావాలతోటి కొంతకాలం చేసిన క్రమంగా దైనందిక జీవితంలో పడితే ఎవరైనా పరిచయం అయినా లేకపోతే పిల్లలు పెద్దవాళ్ళు ద్వితీయ వివాహానికి ఎంకరేజ్ చేస్తే కొద్దిమంది ద్వితీయ వివాహాలు కూడా ఫెయిల్ అయ్యి ఏం చేయాలో తెలియని దుష్కరమైన పరిస్థితిలో ఉంటారు. ద్వితీయ వివాహానికి మీరు సపోర్ట్ చేస్తారు రమ్మగారు? మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి? నేను సపోర్ట్ చేస్తాను జయ. జీవితంలో ఇంకొక దారి లేనప్పుడు, ఏ దారి లేదు, ఒంటరితనం, ఎందుకు దీన్ని మనం చేయకూడదు? తప్పేముందని ఇప్పుడు అలా కాదు జయ. ఇప్పుడు నేను సపోర్ట్ చేస్తాను అంటే నువ్వు చేసుకుంటావా అలాంటి ప్రశ్నలు వేయకూడదు. అవి పిచ్చి ప్రశ్నలు అయిపోతాయి. అలాంటివి పిచ్చి ప్రశ్నలు అవుతాయి. అదే ఇప్పుడు ప్రతి వాళ్ళు చేసుకోవాలని కాదు, ఆ సమయంలో వాళ్ళకి ఇంకా వాళ్ళ పరిస్థితిని బట్టి ఎవరైనా ద్వితీయ వివాహం చేసుకోదలుచుకుంటే అది పెద్ద తప్పేం కాదు, చేసుకుని తీరాలని చెప్పట్లా నేను. ప్రతి వాళ్ళు ఒకసారి పెళ్లి ఫెయిల్ అయితే లేకపోతే భర్త మరణిస్తేనే ఇంకో పెళ్లి చేసుకుని పరిగెత్తమని చెప్పట్లేదు. మీరు అవసరంగా ఆ వ్యక్తి భావిస్తే, లేదా ఆ అమ్మాయిని ఎవరినైతే చూసుకుంటున్నారో తల్లి తండ్రి, పిల్ల జీవితం పాడైపోయింది ఇంకో పెళ్లి చేద్దామని వాళ్ళు భావించడంలో తప్పు లేదు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ పెళ్లిని వదిలించుకుని ఇంకో పెళ్లి చేసుకోమని ఎవరు చెప్తారు? అసలు ఆ వర్షనే కాదు, అది మనం మాట్లాడే ఆ వర్షన్ కాదు. దీనికైతే ఈ అమ్మాయి జీవితానికి సంబంధించి ముఖ్యంగా అమ్మాయి జీవితమే మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే చాలా మంది నిజంగా చేసుకోవాలి, నాకు కూడా ఒక జీవితం కావాలి అని అనుకున్నా కూడా రమ్మగారు చాలా విషయాలు ఒకదాని తర్వాత ఒకటి గుర్తొస్తూ ఉంటాయండి. కుటుంబ నేపథ్యం, ముఖ్యంగా పిల్లలు, సమాజం, ఆర్థిక పరిస్థితులు,
ఇవన్నీ ఆలోచించుకొని తమలో తాము కృంగిపోతూ ఉంటారే తప్ప ముందుకు ఒక అడుగు వెయ్యలేకపోతారండి. ఎంకరేజ్ చేసే వాళ్ళ పర్సంటేజ్ కూడా నిజం చెప్పాలంటే కొంత తక్కువే అనుకోవాలి. ఇంకేముందులే ఎందుకులే అని తోచేవాళ్ళు ఉంటారు, చాలా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ ఆ పర్సంటేజ్ తక్కువ అని నాకు అనిపిస్తోంది. అదే అంటే సాంఘిక మర్యాదలు కొన్నిటిని అతిక్రమించలేని పరిస్థితులు, ఇళ్లలో ఒప్పుకోకపోవటము, కజిన్స్ వాళ్ళు చిన్నబుచ్చుతారని భయము, ఏవో ఉంటాయి కదా జయ, చాలా ఉంటాయి. నేను అనుకుంటాను నువ్వు రెడీ అయితే, ఎస్, నీ అమ్మ నాన్న లేదా నీకు సంతానం ఉంటే వాళ్ళు రెడీ అయితే ఏం పెద్ద ఆలోచించక్కర్లా, అంత ఆలోచించిన అవసరం లేదు. ముందుకు తీసుకెళ్ళాలి. మీరు ఒంటరిగా ఉండే బదులు మీకు తోడు ఉంటారు. వాళ్ళతోటి మాత్రం సజావుగా ముందు మాట్లాడుకుని అన్ని మాటలు మాట్లాడుకుని అతని కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకుంటే వాళ్ళు ఒప్పుకోవాలి. వాళ్ళు కూడా ఒప్పుకుని నిన్ను వాళ్ళు ఇబ్బంది పెట్టరని ధైర్యం ఉంటే దిగచ్చు పెళ్ళికి. కొంతమంది అలా కూడా చేస్తారు. ఆడపిల్లవాళ్ళు ఈ అబ్బాయిని, రెండో పెళ్ళి అబ్బాయిని ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఇబ్బంది పెడతారు, అమ్మాయిని అబ్బాయి తల్లిదండ్రులు ఇబ్బంది పెడతారు. అది పెట్టరు. అది మీరు ఇద్దరు కూర్చుని మాట్లాడుకుని, ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళకి ఎవరో మధ్యలో ఉండరు కదా, నువ్వు నేనునే ఉంటాం జనరల్గా, అంతే కదా, మాట్లాడుకోవాలి. పరిస్థితులన్నీ సజావుగా ఉంటే తప్పనిసరిగా వివాహం చేసుకోవచ్చమా, జీవితాలు పాడు చేసుకోవద్దు. పెద్దవాళ్ళు కూడా ఎంకరేజ్ చేయాలి. చేసేవాళ్ళు ఉన్నారు జయ, చేయకుండా లేరు, చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పరిస్థితిని బట్టి అని చెప్తున్నా నేను. ఆ పరిస్థితిని బట్టి ఏదైనా అవకాశం జీవితంలో మంచి దారి తొక్కేందుకు అవకాశం వస్తే తప్పకుండా ఒక కొత్త దారిని తీసుకోవచ్చు. దాంట్లో ఏమీ తప్పు లేదు. సమాజం కూడా క్రమంగా ఇదివరకట్లాగా లేదు. ఇప్పుడు విడాకులు చట్టరీత్యా నేరం కాదు. చట్టరీత్యా అవి చాలా ప్రూవెన్ సబ్జెక్ట్. అంటే ఖచ్చితంగా విడాకులు తీసుకోవచ్చు, అంతే. ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా విడాకులు తీసుకోవచ్చు. ఇప్పుడు విడాకులు తీసుకోవడానికి పనికొచ్చిన సమాజం, ఒప్పుకున్న సమాజం ద్వితీయ వివాహానికి ఎందుకు ఒప్పుకోదు? ఒప్పుకోవాల్సిందే కదా, ఖచ్చితంగా కదా, ఒప్పుకోవాలి. మీది మళ్ళీ జీవితంలో ఇంకోసారి సెటిల్ అవ్వడానికి ప్రతి వాళ్ళకి సెకండ్ ఛాన్స్ కావాల్సిందే. మీ అవసరాన్ని, మీ పరిస్థితిని దాన్ని బట్టి అవసరమైతే ఈ కొత్త దారిని తప్పకుండా ఎంచుకోవచ్చు. దాంట్లో ఏ తప్పు లేదు, ఎవరైనా చేయవలసిందే. మీ అభిప్రాయంతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. నమస్తే అండి. నమస్తే.